కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు జోగి రాముని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే జోగి రమేష్ ప్రధాన అనుచరుడైన ఆరేపల్లి రాముని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తీసుకెళ్లారు. ఇక జోగి రమేష్ సోదరుడు జోగి రాముని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ బ్రదర్స్ తో పాటు జోగి ప్రధాన అనుచరుడైన ఆరేపల్లి రాముని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే తన అరెస్ట్ అక్రమమని ఈ సందర్భంగా ఆరోపించారు జోగి రమేష్. కల్తీ మద్యం ఘటనలో తన ప్రమేయం లేదన్నారు జోగి. తనను అరెస్ట్ చేసి చంద్రబాబు రాక్షసానందం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఈ పరాకాష్ట. రేపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు రమేష్ ని అరెస్ట్ చేశారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఈ పరాకాష్ట. చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే ఇక తన అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు జోగి రమేష్. కల్తీ మద్యం ఘటనలో తన ప్రమేయం లేదంటున్నారు జోగి. తనను అరెస్ట్ చేసి చంద్రబాబు రాక్షసానందం పొందాలనుకుంటున్నారు. సో అందుకే అరెస్ట్ చేశారంటున్నారు జోగి. ఇటు ప్రస్తుతానికి అక్కడ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది.